ఇంకా రాష్ట్రాన్ని అంతా కూడా కొంత కఠినంగా ఈగల్ అనే సంస్థను ఓపెన్ చేసి దానిపైన కఠిన చర్యలు తీసుకునేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతా ఉంది. దాంతో పాటుగా రైతులకు సంబంధించి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రైతులకు సంబంధించినటువంటి అంశాల విషయంలో కూడా సమస్యల పట్ల మరి 99 రోజుల ప్రోగ్రామ్ లో గ్రామాల వారిగా సమీక్షించుకొని ఆ సమస్యలు పరిష్కరించే కార్యక్రమం తీసుకున్నాం. విద్య మన ఎజెండాలో కూడా ఉంది. డిపిఓ గారు చెప్తారు, డిఈఓ గారు చెప్తారు. దాని తర్వాత మీ పాఠశాలలల్లో స్కూల్ డ్రాప్ అవుట్స్ కానీ ఎక్కడెక్కడైతే పిల్లలు స్కూల్ పోకుండా ఉన్నారో దయచేసి అందరినీ మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు తీసుకురండి. ప్రభుత్వ పాఠశాల బాగు చేయడానికి నేనుగా ఏం చేయాలి, మీరేం చేయాలి, టీచర్ల కొరత ఉందా, ఆ గ్రామాన్ని ఆదర్శంగా ప్రభుత్వ పాఠశాలలలో పిల్లలు చేర్చే విధంగా మనం కలిసి ఏ విధంగా చేద్దామో ఆలోచన చేద్దామనే మాట కూడా కోరుతా ఉన్నాం. దాంతో పాటుగా యువత మరియు క్రీడలు, నేను ప్రతి గ్రామానికి ఒక క్రికెట్ టికెట్ ఇచ్చిన, ఇంకా స్పోర్ట్స్ ఐటమ్స్ ఇద్దాం. అందరినీ కూడా పిల్లల్ని స్పోర్ట్స్ పట్ల గ్రామీణ క్రీడల పట్ల కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి పీటీ టీచర్లతో ప్రజలందరికీ అవగాహన కల్పించే ఆరోగ్యం పట్ల ఆ క్రీడల పట్ల కూడా కార్యక్రమం తీసుకుందామని మాట మనం చెప్తా ఉన్నాం. మహిళలకు సంబంధించి అయితే ఇప్పటికే అనేక రకాల కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా నేను గతంలో కూడా మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్స్ ఇచ్చిన, వాటిని సక్రమంగా వాడి మండలంలో ఎవరు కూడా ప్లాస్టిక్ వాడకుండా ఉండే విధంగా మహిళా సంఘాలు చైతన్యం కావాలి. ఆ దిశలో సర్పంచులు మీ గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాలతో సమన్వయమై ప్లాస్టిక్ వాడకుండా ఈ మండలం ఆదర్శంగా నిలబడాలని నేను సందర్భంగా కోరుతా ఉన్నా. మహిళలకు ఇంకా అవకాశాలు ఏమేమి కావాలో దాని ప్రకారం కూడా తీసుకోవడం జరుగుతుంది. పర్యావరణం సంబంధించి పర్యావరణం లోపల కూడా వర్షాకాలంలో ప్లాంటేషన్ చేసుకున్నా గ్రామాల్లో ప్లాస్టిక్ వాడద్దు. నేను ప్రతి హోటల్ కూడా స్టీల్ గ్లాసులు ఇచ్చినాం. ఏ విధంగానైనా సరే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకునే కార్యక్రమం తీసుకుందాం. ఇవి కాక 5 ప్రధాన అంశాలు. నేను డ్రింకింగ్ వాటర్ ఇష్యూ, డ్రింకింగ్ వాటర్ ఏ గ్రామంలో కూడా త్రాగునీటి సమస్య రావద్దనేది నా ఆకాంక్ష పూర్తి కావాలంటే సర్పంచులు, ఉప సర్పంచులు, కార్యదర్శులు అందరూ సహకరించి ఆ గ్రామంలో ఉన్న వనరులు ఎట్లా పరిష్కారం అవుతుంది అనేది దయచేసి మీరు లిఖితపూర్వకంగా సెక్రటరీ మీరు కలిసి మీ మండల జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు కాయదేమేంటి, ఆ సమస్య వాళ్ళు పరిష్కారం చేస్తారు. పరిష్కారం చేయకపోతే నా దృష్టికి తీసుకొస్తారు. మొత్తానికిగా మీ గ్రామంలో రాబోయే వేసవి కాలంలో త్రాగునీటి సమస్య అనేటువంటి అంశం ఏర్పడొద్దని నేను అభిలషిస్తా ఉన్నా. అందుకు అనుగుణంగా మీ అందరూ కూడా సహకరించమని కోరుతా ఉన్నా. దాంతోపాటుగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ మెడికల్ కాలేజ్ ప్రతిమ హాస్పిటల్ మనం దత్తత తీసుకున్నారు. మండలంలో ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్, ప్రతి గ్రామంలో ప్రతి పౌరునికి, ప్రతి విద్యార్థులకి వైద్య పరీక్షలు చేసే కార్యాచరణ డిఎంహెచ్ఓ గారు చెప్తారు. మండలం ఆరోగ్యంగా ఉంటేనే మనం